నహీదృశం సంహననం త్రిషు లోకేషు విద్యతే దయామైత్రీ చ భూతేషు దానంచ మధురా చ వాక్. వేదవ్యాస మహర్షుల వారు తన ఆశ్రమంలో ప్రసన్నవదనుడై ఆనందంగా ఉంటూ శిష్యులంతా కూర్చున్నప్పుడు అందరికీ ఆధ్యాత్మిక సందేశాలు ఇస్తున్నాడు. మంచి మంచి మాటలు చెప్పుతూ సనాతన ధర్మ ప్రబోధాలు చేస్తూ మానవులను ఆధ్యాత్మిక మార్గంలో మార్చుతూ సనాతన ధర్మాన్ని సుస్థిరం చేయటం నిమిత్తమే అందరికీ ఆధ్యాత్మిక ప్రబోధాలు చేస్తూ ఆయన అందరినీ తన దివ్యశక్తి వల్ల భగవంతుని కరుణాకటాక్షం వల్ల అందరి యొక్క మన్నలను అందుకున్నటువంటి వారే మహాత్మునైనా అందరి యందు గౌరవం కలిగి ఉండాలా, అందరి యొక్క గౌరవ మర్యాదలు అందుకోవాలి అని ప్రబోధాలు చేస్తుంటే అందులో ఉన్న కొంతమంది ఏమనుకో, ఒక్కరిద్దరు కాదు స్వామి, 10 మంది, కొంతమంది మానవాళితో మన్నలను అందుకోవడం కాదు, ఈ ముల్లోకముల అందరి వాసులతో, ఈ ముల్లోక వాసులు అందరి ద్వారా గౌరవాదులు పొందాలి అనగా గౌరవాదులే కాదు, ఈ ముల్లోక వాసులు అందరూ కూడా మమ్మల్ని స్తుతించాలి, ఈ ముల్లోక వాసులు అందరూ మాకు వశం అయిపోవాలి, అలాంటి మంత్రం ఉంటే చెప్పు అన్నారు వాళ్ళు. చూసారా, 10 మంది ద్వారా మన్నలను అందుకోవాలి, 10 మంది ద్వారా గౌరవ మర్యాదలు పొందినప్పుడే అది మానవ జన్మ అవుతుందినైనా. అట్టి వ్రతాన్ని పూనాల మీరని మంచి మాటలు చెప్తూ, అట్టి వ్రతం మాకు చెప్పండి స్వామి, 10 మానవాళి ద్వారా కాదు, ముల్లోకవాసుల ద్వారా కూడా మేము మండలాలు పొందాలి, అంటే గౌరవ మర్యాదలు పొందాలి. గౌరవ మర్యాదలే కాదు, వాళ్ళు మాకు వశం అయిపోవాలి, ముల్లోకవాసులందరూ వశం కావాలి. ఇప్పుడు ఏం చేస్తారు, భార్య ఏం చేస్తుంది, భర్త వశం కావాలని, భర్తకు భార్య, భార్యకు భర్త, పిల్లలు అందరూ నా మాట వినాలి, అందరి ద్వారా గౌరవాదులు పొందాలనే కదా ప్రతి పుట్టిన ప్రాణి అందరూ పరితపిస్తున్నారు ఈ సృష్టిలో. ప్రతి ప్రాణి కూడా గౌరవాదులు పొందాలా, వాళ్ళని మాకు వశం అయిపోవాలి, మేము చెప్పినట్టు వాళ్ళు వినాలి. దేనికి వేదవ్యాస మహర్షుల వారు లోలో నవ్వుకున్నాడు. సరేనైనా అట్టివ్రతం కూడా ఉన్నది, అట్టివ్రతం కూడా ముల్లోకవాసులందరూ మీకు వశం అయిపోతారు, మిమ్మల్ని స్తుతించము యోగం కూడా, అట్టి వ్రతం కూడా ఒకటి ఉన్నది. నహీదృశం సంహననం త్రిషు లోకేషు విద్యతే దయా మైత్రీ చ భూతేషు దానంచ మధురా చ వాకు. నైలరా, ఏదో చెట్ల కిరేల వల్ల మంత్రశక్తి వల్ల కొంచెము వశీకరణ చేసుకుంటారు కొంతమందిని, కానీ ఆ శక్తి క్షీణించగానే అందరూ మళ్ళీ పారిపోతారు, నీకు విరోధులైపోతారు. కానీ శాశ్వతంగా నువ్వే కాదు, నీవు ఉన్నంతకాలము పాంచభౌతికమైన శరీరం ఉన్నంతకాలమే కాదు నిన్ను గౌరవించేది కాదు, ఈ పాంచభౌతిక శరీరము పోయిన తర్వాత వదిలేసిన తర్వాత కూడా ఆచంద్రతారారకం వరకు కూడా నీ నామాన్ని ఉచ్చరిస్తూ వాళ్ళ హృదయ పద్మములో మిమ్మల్ని పెట్టుకొని ఆచంద్రతారారకం ఈ పంచభూతములు సూర్యచంద్రులు ఉన్నంతకాలము కూడా మిమ్మల్ని గౌరవించే ఒక వ్రతము ఉన్నది. అది ఏది అనగా దయా మైత్రీ చ భూతేషు దానంచ మధురా చ వాకు. ఎన్నో ఉన్నాయి కానీ మీకు 4 వ్రతాలు చెప్తున్నాను. సులభమైనటువంటి కష్టదాయకమైనటువంటి కావు. తపస్సు చేయాలంటే అన్ని వదలాలా, ఎన్నో కఠినమైన మీకు ఖర్చు కాని వ్రతం, ఖర్చు లేని వ్రతము, పైసా ఖర్చు ఉండదు, పని చేయవలసిన అవసరము ఉండదు. కానీ ఎంత సులభదాయకమైన మంత్రం చెప్పినాడు చూశారా. వ్రతం వేదవ్యాస మహర్షుల వారు వీళ్ళు ఏదో మన్నలను అందుకోవాలంటే అన్నదానాలు చేసుకోవాలి, ఏదో తపస్సు చేసి మంత్రవశీకరణ రకరకాలు ఎన్నో ఉన్నాయి భూలోకంలో. కానీ ఖర్చు లేనటువంటిది, శ్రమ లేనటువంటిది, అందరూ ఆచరించవలసిన, పుట్టిన ప్రాణి ప్రతి ప్రాణి కూడా ఆచరించవలసినటువంటి వ్రతము. అందరూ ముల్లోకవాసుల మన్నలను అందుకొని గౌరవ మర్యాదలు పొందుతూ, అందరి ద్వారా గౌరవ మర్యాదములు పొందుతూ, అందరి ద్వారా స్తుతింపబడే ఒక వ్రతము. దయా పిపీలికాది బ్రహ్మ పర్యంతము సమస్త ప్రాణులను దయ కలిగి ఉండండి, 1వ వ్రతము. ఏ ప్రాణిని మనసు నొప్పించకండి. స్వామి మేము అనుకుంటే వాళ్ళు ఊరుకోరు కదా. తేలు స్వభావం ఎప్పుడు తోక ఆడిస్తూ పోతుంది.
ఏమన్నా అంటే చాలు అది కొట్టేస్తుంది. స్పర్శ తగులుతూ చాలు తోక ఆడించడం కొట్టడం దాని సహజ ధర్మం. కానీ తేలు దగ్గరికి పోతే కదా నిన్ను కొట్టుతుంది, దానికి నీ స్పర్శ తగులుతాయి కదా నిన్ను కొట్టుతుంది, విషం ఎక్కుతుంది. కానీ మానవాళి దగ్గరికి పోతే ఊరుకోరు, వాళ్ళు తేళ్ల కన్నా విష సర్పములు వాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. సర్పదుర్జనయోర్మధ్యే వరం సర్పోన దుర్జన సర్పో దశతు కాలేషు దుర్జనస్తు పదే పదే. పాము కొట్టుతే మరణిస్తావు, కానీ పాము కన్నా విష జంతువు మనిషి, క్రూరుడు, అజ్ఞానిని చెప్పబడింది ఇక్కడ. అజ్ఞాని మాటి మాటికి బ్రతకనివ్వడు, చావనివ్వడు, ఎప్పుడు బాధ పెడుతుంటాడు సుమా. అందుకోసమే దుర్జన సాంగత్యాన్ని వదులుకోండి, సజ్జన సాంగత్యాన్ని అలబడుచుకోండి. మీరు ఏ ప్రాణిని నొప్పించకండి. అజ్ఞానులని చెప్పుకోవడం అనొద్దు. వీడు అజ్ఞాని అని మీరు అంటిరా, మీరు కూడా అజ్ఞానులే. వాస్తవానికి ఆయనలో ఉన్న పరమాత్మను చూడండి. ఏదో పూర్వజన్మ కర్మ విశేషం వల్ల ఆయనకి ఏదో కొంచెం దుర్గుణాలు ఏర్పడ్డాయి, అంత మాత్రమున అతను అజ్ఞాని అంటే ఎట్లే? ఏదో పూర్వజన్మలోని కర్మ విశేషం వల్ల, మహర్షుల అనుగ్రహం వల్ల, దైవ కరుణాకటాక్షణంతో కొంచెం సద్గుణాలు సంపాదించుకున్నావు, అంత మాత్రమున ఒకరిని దూషించడం ధర్మమా? కాదు. అందుకోసమే ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తూ పిపీలికాది బ్రహ్మ పర్యంత్రము గూడంగా దుర్జన సాంగత్యాన్ని, దుర్గుణాలు వదులుకొని దుర్జనుల సాంగత్యం లేకుండా సజ్జన సాంగత్యాన్ని చేబూనుతూ ఆ దుర్జనులు సత్పురుషులుగా మార్చుట నిమిత్తం వారి చెంతకు వెళ్ళాలి. నువ్వు దుర్జనుడుగా అవటానికి కాదు సుమా. దుర్జనులను సజ్జనులను చేయట నిమిత్తమే సర్వేశ్వర ధ్యానం చేసుకుంటూ మంచి మాటలు చెప్పుతూ మహేశ్వరుని లీలా విలాసములు వాళ్ళు ప్రబోధం చేస్తూ అవి వినప్పటికైనా సరే, వాళ్ళు తిట్టినప్పటికైనా సరే, ఇది అశాశ్వతం, బ్రహ్మసత్యం, జగన్మిథ్యా, మిత్రమా ఎందుకు నువ్వు మాయలో మునుగుతున్నావు, నువ్వే మాయలో మునిగిన అంటారు వాళ్ళు. అని మహేశ్వరుని యొక్క మాయలో, ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో నేను జీవిస్తున్నాను, నువ్వు జీవిస్తున్నావు పూర్వజన్మ కర్మ విశేషమును బట్టి. కానీ ప్రతి ప్రాణి నడిపిస్తున్నారంటే పరమాత్మ నడిపిస్తున్నాడు. ఈశ్వర సర్వభూతానా హృదయేర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. అందరి యొక్క హృదయ పద్మయందు నివాసుండై భగవంతుడు పిపీలికాది బ్రహ్మపర్యంతం సమస్త ప్రాణుల యందు భగవంతుడు వారి పూర్వజన్మ కర్మ విశేషమును బట్టి వాళ్ళని నడుపుతున్నాడు భగవంతుడు. మనం నడిపించేవారు మీరు ఇక్కడికి వచ్చినారంటే మీ స్వేచ్ఛతో మీరు రావలేరు. నేను మీకు ఈ ప్రబోధాలు అందిస్తుంటే నా స్వేచ్ఛతో కాదు, మీరు ఇక్కడ రప్పించినాడంటే మీరు ఎంతో భక్తి ఉండి పూర్వజన్మ పుణ్యం ఉండి పరమేశ్వర ముక్తి కావాలా, కైవల్యాన్ని పొందాలా, తరించాలా, నేను ముక్తి పొందాలి, ఏదో కొంచెం జిజ్ఞాస, సత్ప్రవర్తన కలిగి సచ్చింతన కలిగినటువంటి పుణ్యపురుషులనే భగవంతుడు ఆ కైవల్యమును పొందుట నిమిత్తమే అట్టి మార్గమును సద్గురువుల ద్వారా ఉపదేశం చేయిస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ ఇక్కడ రప్పించింది ఎవరంటే పరమేశ్వరుడే, ఇంకెవరు కాదు. మేము వచ్చినాము అంటున్నారు, మీరు వచ్చినారంటే మీకు పూర్వ పుణ్యము ఉంది కావున మేము నడిపించుకుంటూ వచ్చినాడు భగవంతుడే. ఎవరికి ఏ సందేశం ఇవ్వాలనో అట్టి వారికి ఆ కైవల్యమును పొందుట నిమిత్తమై ఆ గురు హృదయంలో ఉండి ఆ పరబ్రహ్మమే గురుస్వరూపుడై ప్రబోధం చేసేది ఆ పరబ్రహ్మమే. అందుకోసమే నహి దృశం సంహననం త్రిషు లోకేషు విద్యతే. ముల్లోకముల యందు అతి గొప్ప వ్రతము, ముల్లోకవాసులందరూ వశీకరణమయ్యే వ్రతము, అనగా అందరి ద్వారా గౌరవ మర్యాదలను పొందే వ్రతము, మన్ననలను అందుకునే వ్రతము. ప్రథమ ఒకటోది దయ కలిగి ఉండండి. దయా మైత్రీచ భూతేషు, మైత్రీ భావన కలిగి ఉండండి. మిత్రస్య భావ మైత్ర అంటే దయగల హృదయమే భగవన్ నిలయము అన్నారు మలయాళ స్వాముల వారు. ఎవరి హృదయంలో దయ ఉంటుందో అక్కడే భగవంతుడు నివాసమై ఉంటాడు. స్వామి, దయ ఉంటేనే భగవంతుడు నివాసమై ఉన్నాడా? మరి దయ లేనటువంటి అజ్ఞానుల యందు నివాసం లేడా? ఉన్నాడు. కరెంటు అన్ని తంతెల యందు ఉన్నది,
ప్రతి రోడ్ దారెంబడి పోయే తంతెలు కరెంటు తంతెలు ఉన్నాయి కదా, స్తంభాలు, అక్కడ కరెంటు ఉంది కానీ బల్బులు ఎందుకు వెలుగుతలేవు? అక్కడ నోటలు పేసు ఏర్పాటు ఒక దగ్గర కలిసి ఒక లైట్ని వెలిగించడం లేదు, అమర్చడం లేదు. మరి ఇక్కడ లైట్లు అమర్చినాం కదా, మరి ఇక్కడ ప్రకాశిస్తుంది. మరి ఆ తంతెలలో ఉంది, కరెంట్ ఉంది, కానీ ఎందుకు అవుపడతలేదంటే ఇక్కడ అవుపడుతుంది. అంటే ఆ దైవాన్ని చూడాలి, దైవ సాక్షాత్కారాన్ని పొందాలి, ఆ కరెంటును ఉపయోగించుకోవాలనే కదా ఎంత వెలుతురు రావాలి. అట్నే నేను జ్ఞాన ప్రకాశుండనై భాషించాలని ఎవరు సంకల్పం కలిగి సాధన చేస్తూ సర్వేశ్వరుని యొక్క కరుణా కటాక్షాన్ని పొందాలని పరితపిస్తున్నటువంటి పరమ భక్తుల యొక్క హృదయంలో దైవం భాషిస్తాడు, భగవంతుడు లైట్ రూపంలో ప్రకాశిస్తాడు. చూచారా? అందుకోసమే దయగల హృదయమే భగవన్ నిలయము. దయ కలిగినటువంటి వారి హృదయంలోనే భగవంతుడు భాషిస్తాడు. అందుకోసమే అట్టి దయ కలిగి ఉండాలి, మైత్రీ భావన కలిగి ఉండాలి. మైత్రీ భావన అనగా మిత్రస్య భావ మైత్ర, మిత్రుడు ఎలా ఉండాలి అంటే సూర్యునిలాగా ఉండాలి. సూర్యభగవానుడు ఉన్నాడు కదా, మిత్రుడు ఎలా ఉండాలంటే ఉపకారము చేసినా అపకారము చేసినా లోకమును నిందించినా స్తుతించినా సర్వావస్థల యందు కూడా ప్రాణిసేవయే పరమాత్మ సేవగా, ప్రాణిసేవయే పరమాత్మ సేవగా భావించి ఎవరు విహరిస్తారో వాళ్ళే నిజమైన మిత్రులు. అందుకోసమే మిత్రుడు అనగా సూర్యునికి పేరుంది. సూర్యభగవానికి ఎవరైనా మొక్కుతున్నారా? ఎవరో పుణ్యభక్తులు మొక్కుతున్నారు. కొంతమంది తెల్లవారింది లేండి అంటున్నారు, సూర్యుడు అస్తమిస్తున్నాడు పండుకుంటున్నారు. కానీ సూర్యుని ముఖం చూసే వాళ్ళు కూడా లేరు కదా, సూర్యోపాసన చేసే వాళ్ళే లేరు కదా. ఈ కలి ప్రవేశించేసి కలి ప్రేరణ మానవులందరూ కూడా సూర్యుడు దేవుడు కాడు, ఒక స్తంభం అని కూడా దూషించే వాళ్ళు ఈనాడు ఒక సంఘాలు పుట్టుకొస్తున్నాయి. ఆ సంఘాలు కాలగర్భంలో మొత్తం నశించే రోజులు త్వరలే ఉన్నాయి. అట్టి సంఘాలు రూపునామములు లేకుండా నశించి, అనగా వారిలో ఉన్న అజ్ఞానాంధకారములు నశించి అందరూ సనాతన ధర్మాన్ని ఆచరించే కాలము ఆసన్నమైంది త్వరలో. అందుకోసమే సూర్యభగవానులాగా మీరుండండి. ఈనాడు అందరూ మొక్కుతలేరు, స్తంభం అంటున్నారు, ఏదేదో మామూలని ఏదో రకరకాలు మొక్కకున్నా మొక్కిన వారికి అదే కాంతినిస్తున్నాడు కదా, మొక్కని వారికి అదే కాంతినిస్తున్నాడు కదా, స్తుతించే వారికి అదే కాంతిస్తున్నాడు కదా, దూషించే వారికి అదే కాంతినిస్తున్నాడు కదా సూర్యభగవానుడు. మిత్రులు ఎలా ఉండాలి అంటే సూర్యభగవానుని ఆదర్శంగా తీసుకోండి అన్నారు వేదవ్యాస మహర్షుల వారు. మీరు కూడా మిత్రులై మీరు విహరించాలంటే సూర్యునిలాగా ఉండాలి, ఫలితాన్ని ఆశించకూడదు. మీరు పరోపకారార్థం ఇదం శరీరం, పరోపకారార్థం ఇదం శరీరం, పరోపకారార్థమే భగవంతుడు ప్రాణుల సేవ చేయుట నిమిత్తమే ఈ శరీరాన్ని సృష్టించినాడు. ఆఖరిలో 83,99,999 ప్రాణులను సృష్టించి బ్రహ్మదేవుడు సంతోషించగా ఆఖరిలో ఈ శరీరాన్ని 84 లక్షల సంఖ్యలో చేర్చినాడు. ఈ ప్రాణికి ప్రాణిసేవ చేయుట నిమిత్తమే ఈ మానవుని సృష్టించినాడు, ఫలితాన్ని ఆశించట నిమిత్తం కాదు. అందుకోసం ఫలాపేక్ష రైతుల నిష్కాములై సేవ చేయుట నిమిత్తమే ఈ మానవ జన్మను భగవంతుడు నీకు ప్రసాదించినాడు. అందుకోసమే మీరు ఎప్పుడు సేవ చేయడమే మీ కర్తవ్యం, కానీ ఆ ఫలితాన్ని ఆశించడమే మీ కర్తవ్యం కాదు. అందుకోసమే అర్జున, మీరు ఫలితాన్ని ఆశించుకుంటా కర్మలు చేయని భగవంతుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్తాడు. అందుకోసమే మిత్రుని వలె మీరు ప్రతి మనిషి సూర్యునిలాగా ఉండాలి. అందుకోసమే దయా మైత్రీ చ భూతేషు దానంచ మధురాచవాకు, మధురమైన దానంచ మధురాచవాక్, దాన ధర్మాదులు చేసుకోవాలి. లేచింది మొదలుకొని పరుండే వరకు ఏ ప్రాణినైనా సరే గౌరవిస్తూ ప్రతి ప్రాణికి ఏదో అన్నం పెట్టండి. పిల్లు కానీ, కుక్కలు కానీ, పిల్లులు కానీ, ఇంకా చీమలు కానీ, పక్షులు, ఏదైనా మీ శక్తి కొలది దానం చేయండి. శక్తి మీరని కాదు, లేనిది మీరు అప్పులు తెచ్చి పెట్టమని కాదు, ఉన్నదాంతో భక్తిభావంతో దేవునికి నేను ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడో పరమేశ్వర
నీకు ఈ ఆహారం నీకు పెట్టుతున్నాననే భావంలో భగవంతుని మీకు అర్పించండి. అప్పుడు భగవంతుడు ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు కావున ఏ ప్రాణికి పెట్టినా నేను భగవంతునికే పెట్టుతున్నాననే భావన చేత మీరు అర్పిస్తే భగవంతుడు అట్టి ప్రసాదంను స్వీకరిస్తాడు. భగవంతుడు దాన ధర్మాలు చేసుకోవాలి. ఎవరికైతే దీనుల యందు కరుణ కోటి వ్రతముల కన్నా మిన్న, అక్కడ రాసి పెట్టినాము. దీనభావంతో ఏ జంతువులైనా సరే, క్రూర జంతువులైనా సరే, మానవులైనా సరే, దీనుల యందు కరుణ కలిగి ఎవరైతే ఆహార పానీయములు వాళ్ళకి ఇస్తారో క్షుద్వార నివారణార్థమై పరితపిస్తున్నటువంటి వారికి కోటి వ్రతములు చేసిన పుణ్యము, ఒక్క ప్రాణి దీనుల యందు కరుణ కలిగి సేవ చేస్తే అట్టి పుణ్యము ప్రాప్తిస్తుంది. అది తప్పదు, ఇది సత్యము. అందుకోసమే అన్నదానాలు చేసుకోవాలి. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కంటే గనులు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ, విశ్వదాభిరామ వినురవేమ. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కంటే గనులు లేరు, తల్లిదండ్రుల కన్నా ఇంకా గొప్పవారు లేరు. ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ్యా. నిన్ను ఉద్ధరించుట నిమిత్తమే మంచి మార్గంలో తీర్చిదిద్దుతున్నటువంటి ఏ సద్గురు ఉన్నారో అట్టి గురువు కన్నా మించిన వారు ఈ సృష్టిలో లేరు. ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ్యా. ఎక్కువ అంటే గురువు కన్నా మించిన వారు ఇంకెవరు లేరు. ఇక్కడ తల్లిదండ్రులని చెప్పినాడు కదా, మళ్ళీ గురువుని ఎందుకు చెప్పాలో? తల్లిదండ్రులు గొప్ప అన్నప్పుడు తల్లి ప్రేమ గొప్పది, తండ్రి ప్రేమ కూడా గొప్పదే.